మనోడు ఏదో దొంగతనం చేసి పరిగెడుతున్నాడు. ఈ టెస్లా అస్సలు నమ్మకూడదు. ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ లో నా ఇంటికి అడ్రస్ పెడితే ఇది ఊరంతా తిప్పుకొని వెళ్తుంది. గల్లీ గల్లీ ఊరంతా తిరుగుతా. నా ఇంటి బ్యాక్ సైడ్ హైవీ గ్రాసరీ స్టోర్ ఉంది. అక్కడక్కడే తిరుగుతా ఉంది, అటు ఇటు తిరుగుతూనే ఉంది, కానీ ఇంటికి మాత్రం వెళ్ళట్లేదు స్ట్రైట్ గా. ఈ రోజు ఆఫీస్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర కన్స్ట్రక్షన్ జరుగుతుంటే ఇప్పుడు నేను వెళ్తుంది మా ఆఫీస్ బ్యాక్ సైడ్ ఎంట్రన్స్. అది ఏంటో చిన్నప్పుడు స్కూల్కి అయితే టైంకి వెళ్ళలేదు, లేట్ గా వెళ్ళేవాడిని. బట్ ఆఫీస్ మాత్రం ఎందుకో త్వరగా రావాలనిపించింది ఎప్పుడైనా. ఈ డెక్ లో నుంచి చూస్తుంటే వ్యూ నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో చెట్టు కింద ఆడుకునే టైర్లు అటన్నీ గుర్తు వస్తున్నాయి. బాగుంది. ఆఫీస్ వాళ్ళు ప్రశాంతంగా మీటింగ్స్ 3 ఉన్నాయి. మండే అయిపోయింది, ఇంటికి వెళ్తున్నాను. ఆన్ ద వే ఈ గ్యాప్ లో క్లైమేట్ మొత్తం ఫుల్ గా చేంజ్ అయింది. నేను నా లైఫ్ లో ఇంత దగ్గరగా రైల్వే ట్రాక్ నేను దాటుతాను నాకు అసలు తెలియదు. ముఖ్యంగా ఆ ట్రైన్ చాలా క్లోజ్గా ఉంది, బట్ సిగ్నల్ మాత్రం వేయలేదు. ఆ నియర్ బై లొకేషన్లో చిన్న ప్లేస్ ఒకటి ఉందో చూసుకున్నాను. బాగుంది వ్యూ అయితే చలిగా. అండ్ ఎవరైతే ఫిషింగ్కి వెళ్తారో మంచి స్పాట్ ఇది. ఈ గ్యాప్లో ఇటు పరిగెడుతున్నారు తీసుకొని. అండ్ టెస్లా చేసిన ఈ పనికి నేను లైఫ్లో ఇంకా ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ మాత్రం నేను తీసుకోను.